వెల్కమ్ టు యోయోసినీ టాకీస్. మహేంద్ర సింగ్ ధోని భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎలాంటి పరిస్థితులైనా కూల్గా హ్యాండిల్ చేసే కెప్టెన్గా మాత్రమే ధోని మనకు తెలుసు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు. మనకు తెలియని ధోని జీవితం ఎంతో ఆసక్తికరం. సాధారణ వ్యక్తి స్థాయి నుంచి టీమిండియా కెప్టెన్గా ఎదిగాడు ధోని. ఆ విశేషాలన్నింటినీ కలగలిపి తెరకెక్కిందే తాజా బాలీవుడ్ బయోపిక్ మూవీ MS ధోని ది అన్టోల్డ్ స్టోరీ. ఇవాళ రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది, దర్శకుడిగా నీరజ్ పాండే సక్సెస్ అయ్యాడా తెలుసుకోవాలంటే ఈ రివ్యూలో చూడండి. కథ విషయానికొస్తే ధోని స్కూల్ డేస్ లో ఫుట్బాల్ గోల్ కీపర్ గా ఉండేవాడు. అతనిలోని ఏకాగ్రతని కనిపెట్టిన కోచ్ అతన్ని క్రికెట్ లో వికెట్ కీపింగ్ చేస్తే బాగుంటుందని సలహా ఇస్తాడు. కానీ ధోని మాత్రం బ్యాటింగ్ అంటేనే ఇష్టపడతాడు. అలా క్రికెట్ వైపుకి అడుగులు వేసిన ధోని జిల్లా స్థాయి ఆటగాడిగా ఎదుగుతాడు. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా దీనిపైనే తిరుగుతూ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో అతని కెరియర్ ఫుల్ టైం క్రికెట్ ఆటగాడిగా ఎలా మారాడు, క్రికెట్ ని సీరియస్ గా ఎప్పుడు తీసుకున్నాడు, అతని ప్రేమ వ్యవహారంపైనే నడుస్తోంది. సినిమా రన్ టైం చాలా ఎక్కువ. దీనికి తోడు కథని ముక్కలు ముక్కలుగా తెరకెక్కించారు. దీంతో నారేషన్ కూడా చాలా స్లోగా అనిపిస్తుంది. అయితే ఎంటర్టైన్మెంట్ విషయంలో సినిమా నిరాశపరచదు. మూవీలో ఎంటర్టైన్మెంట్ కావలసినంత ఉంటుంది. సినిమాలో ఇన్స్పిరేషన్ గా తీసుకునే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ప్రతి తండ్రి చూడాల్సిన సినిమా ఇది. స్క్రీన్ ప్లే తో పాటు కొన్ని సీన్స్ చాలా ఆకట్టుకుంటాయి. సుశాంత్ సింగ్ రాజ్పూత్ ను చూస్తే అచ్చం MS ధోనిని తెరపై చూసినట్లే అనిపిస్తుంది. ధోని పాత్రకు అతను 100కు 100% న్యాయం చేశాడు. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దిశా పటాని, కైరా అద్వానీ, హేరీ తంగ్రే, అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తాల్పడే, భూమికా చావ్లా, రాజేష్ వర్మల యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమా చూసినంతసేపు ప్రతి ప్రేక్షకుడు క్రికెట్ గ్రౌండ్ లో ఉన్న అనుభూతిని ఫీల్ అవుతారు. బయోపిక్ గా వచ్చిన గత చిత్రాల్లాగే ధోని సినిమా ఆకట్టుకుంటుంది. ధోని ఫ్యాన్స్ కు ఈ సినిమా పండగ లాంటిది. ఈ సినిమా తర్వాత ధోనిని ఆదర్శంగా తీసుకునే కుర్రకారు జాబితా మరింత పెరుగుతుందని చెప్పొచ్చు. ఇంత మంచి సినిమా మిస్ కావద్దు. ముఖ్యంగా చిన్నపిల్లలు తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఈ మూవీకి యోయోసినీ టాకీస్ ఇస్తున్న రేటింగ్ 3.75/5.